సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇంత గడ్డేసి గుడిలు పెట్టే తెలివి లేదా? గా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నాను. అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్లో చెప్పింది కూడా అమలు కాదా? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పుడు ఈ వానకాలానికి రైతుల నుంచి 1 రూపాయి తీసుకోకుండా అసెంబ్లీలో బడ్జెట్లో ప్రసంగంలో చెప్పిన విధంగా ఈ వానకాలం ఎందుకు చనిపోయిండు? 18 నెలల డబ్బులు వస్తలేవు. ఆయనకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఇప్పటిదాకా డబ్బులు ఇస్తలేరు. పాపం కాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు కలెక్టరేట్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గంగా అయిపోయింది. ఇప్పుడు వేమలాడ రాజన్న క్షేత్రంలో కోడలకు అన్నం పెట్టకపోతుంది. మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం. కోడలకు గడ్డి పెట్టే శాత కాపే, మానసిక రోగులకు అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో దాదాపు 70-80 మంది రోగులు, మానసిక రోగులు కలుషిత ఆహారం తిని ఇలా అనారోగ్యం పాలేదు. ముందే ఆరోగ్యం బాగలేక, మానసిక పరిస్థితి బాగలేక దవాఖానలో చేరితే ఈ ప్రభుత్వానికి అన్నం పెట్టడం శాతగాక, వాళ్ళు కోడలకు గడ్డి పెట్టే శాత కాకపోయే, మానసిక రోగులకు అన్నం పెట్టే శాత కాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళని ఏ కేసులు ఇరికిద్దాం, కమిషన్లు వేద్దాం, అక్రమ కేసులు పెడదాం, సోషల్ మీడియా పోస్టుల పెట్టిన ఇరికిద్దాం, లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం, కేసీఆర్ గారి మీద కేసు పెడదాం, లేదా హరీష్ రావు నేను ఇరికిద్దాం. ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉండదా? మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు. ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తలేవు. రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోతే నువ్వు స్పందించవు, కోడలు చచ్చిపోతే నువ్వు స్పందించవు, మానసిక రోగులకు కలుషితాహారం పెడితే స్పందించవు, ఫీజు రియంబర్స్మెంట్ రాక